రాజా, రేపు కోర్టులో మన ఇంటి కేసు వస్తుంది కదా. మన ఇంటి కేసు కాదు, మా ఇంటి కేసు. అదే ఆ విషయం మాట్లాడడానికే వచ్చాను. ఎందుకిలా నాటకాలు ఆడతారు? కేసుని వాపస్ తీసుకోమని అడుక్కోడానికి వచ్చానని చెప్పండి. అన్నయ్య, నిజంగా అసలు పిన్ని ఎందుకు వచ్చిందో తెలుసా? బాబు, నిజానికి బ్రాండ్ అంబాసిడర్ గారు, మీరు కాస్త తగ్గండి. నువ్వెందుకన్నయ్య ఇలా ఆలోచిస్తున్నావు? చెప్పేది వినొచ్చు కదా. కార్తీ, నువ్వాగు. రాజా నన్ను కదా అడిగింది, నేనే సమాధానం ఇస్తాను. రాజా, ఈ కోర్టు కేసు ఇవన్నీ నీకు మీ చిన్నానికి మధ్య ఉండే విషయాలు. వాటి గురించి నాకు తెలీదు, తెలుసుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. ఇలా సెంటిమెంట్ డైలాగులు మాట్లాడి లేని ప్రేమలు కురిపిస్తే ఆ ఇంట్లో వాళ్ళు కరిగిపోయి నువ్వు చెప్పినట్టు వింటారని మీ ఆయన మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపించాడా? నా యాక్టింగ్ సరిపోలేదు, రాజా నన్ను నమ్మలేదని వెళ్ళి మీ ఆయనతో చెప్పండి. ఇప్పుడు మీరుంటున్న ఇల్లు కేవలం ఇటుకలు సిమెంట్తో కట్టిందే కాదు, ఆ గోడల్లో అడుగడుగున మా నాన్న కష్టం చెమట దాగున్నాయి. ఆ ఇంటిని దక్కించుకోకుండా వదిలిపెట్టేదే లేదు. ఈ కేసులో గెలిచేది నేనే. మర్చిపోకుండా ఈ విషయాన్ని కూడా మీ ఆయనతో చెప్పండి. జరగ. అమ్మా మంజుల, రాజా మాటల్ని నువ్వు మనసులో పెట్టుకోవని తెలుసు, అయినా కానీ... బావగారు, ఏం పర్లేదు. నా రాజా ఇలాగే మాట్లాడాలి, నా బంగారు కొండ. అవును, రేపెక్కడ కలుద్దాం? తననెక్కడికి రమ్మని చెప్పాలి? ఇంటికొద్దమ్మా, రేషన్ షాప్ పక్కనే గుడి ఉంది కదా, ఆ గుడికి రమ్మని చెప్పు. మనం అందరం అక్కడే కలుద్దాం. అలాగే అత్తయ్య. మంచులా మేడం? హలో మేడం, బాగున్నారా? నేను బాలేను అక్షయ. ఏ మేడం, ఏమైంది? నువ్వు నన్ను మర్చిపోయావు కదూ? అయ్యో, నేను మిమ్మల్ని మర్చిపోవడం ఏంటి మేడం? అంటే కోపంలో నన్ను తిడుతూ తలుచుకుంటున్నావన్నమాట. మేడం, ఎడ్డమంటే తెడ్డమంటే ఎలా మేడం? నాకు మీ మీద ఎలాంటి కోపం లేదు. మరి ఇంటికి రావడం లేదేంటి అక్షయ? మా ఇంటికి వాటర్ క్యాన్ వెయ్యకు అని మీ ఇంట్లో వాళ్ళే చెప్పారు మేడం, అందుకే నేను రాలేకపోతున్నాను. అంతేకాని మీ మీద నాకేం కోపం లేదు మేడం. ఏం కాదు, నేనేమైనా అనుకుంటానని నువ్వు అబద్ధం చెప్తున్నావు కదూ? నువ్వు నిజంగానే నా మీద కోపంతో ఉన్నావు, అందుకే నాకొక్క ఫోన్ కూడా చేయలేదు. నేరుగా వచ్చి కలవకుండా ఫోన్ చేయడం పద్ధతిగా ఉండదని మీరేం తప్పుగా అనుకోకండి మేడం. నిజంగా నాపై ప్రేమ అభిమానం చూపించే వాళ్ళని నేనెప్పటికీ మర్చిపోను మేడం. వాళ్ళు నా నుంచి దూరమైనా నేను వెతుక్కుంటూ వెళ్ళి కలుస్తాను. నేను మిమ్మల్ని కలవడానికి వచ్చేదాన్నే మేడం, కానీ ఆ టైంలో ప్రణీత ఇంట్లో ఉంటే నన్ను చూసి కోపంగా ఏదైనా మాట్లాడితే తర్వాత నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. పైగా మీ కూతురు మిమ్మల్ని కూడా తిడుతుంది. అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేకే సైలెంట్ గా ఉన్నాను మేడం. అంతేకాని నాకెలాంటి కోపం లేదు మేడం. మేడం మేడం ఏంటి మేడం, ఏం మాట్లాడట్లేదు? సరే, ఇప్పుడు మీరెక్కడున్నారో చెప్పండి, నేను వచ్చేస్తాను. వద్దొద్దు, ఇప్పుడు నువ్వు రావద్దు. రేపొద్దున్నే మన ఇంటికొచ్చే దారిలో రేషన్ షాప్ పక్కన గుడుంది కదా, అక్కడికొచ్చి. రేపు పొద్దున మేడం? అవును. నీకు నాపై ఏ కోపం లేదు అంటే నువ్వు తప్పకుండా వస్తున్నావు, అంతే. ఏమంటావు? తప్పకుండా వస్తాను మేడం, కానీ రేపు నాకు పొద్దున్నే ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంది. ఆ పని చూసుకొని మధ్యాహ్నం 12 గంటలకల్లా రానా? ఓకే అక్షయ. థ్యాంక్స్ మేడం. బాయ్ మేడం.
నేను అక్షయ్తో మాట్లాడింది ప్రణీత వినే ఉంటుందా? దీనికేం చెప్పి తప్పించుకోవాలి? ఇంత పెద్దింట్లో నీకు ఫోన్ మాట్లాడడానికి ప్లేసే లేదా? ఇక్కడికొచ్చి ఎవరికీ వినపడకుండా చాటు నుంచి మాట్లాడుతున్నావు. అవును, అంత సీక్రెట్ గా హస్కీ వాయిస్ తో ఎవరితో మాట్లాడుతున్నావు? అమ్మయ్యా, నేనెవరితో మాట్లాడుతున్నానో ప్రణీత కనిపెట్టలేదన్నమాట. అడుగుతుంటే మాట్లాడవేంటి మమ్మీ? ఎవరితో మాట్లాడుతున్నావు? సీక్రెట్ గా మాట్లాడడానికి నేనేమన్నా బల్లినా? ఇంకేమడిగావు? నేనేం సీక్రెట్ గా ఎవరితోనూ మాట్లాడడం లేదు. గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తున్నాను. ఓహో, గ్యాస్ బుక్ చేయడానికి మాట్లాడుతున్నావన్నమాట. అవును, నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. మమ్మీ, మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి? నువ్వెవరితో మాట్లాడుతున్నావో నేను కరెక్ట్ గా చెప్పనా? ఆ రాజా గాడితో మాట్లాడుతున్నావు కదూ? రాజాతోనా? వాడితో నేనెందుకు మాట్లాడతాను? రేపు కోర్టులో కేసు హీరింగ్ వస్తుంది కదా, దాని గురించి మాట్లాడుతుండుంటావు. అలాంటిదేం లేదు. వెళ్ళేదైనా పనుంటే చూసుకో. మమ్మీ, ఏంటే? రాజాతో మాట్లాడకపోతే వేరే ఎవరితో మాట్లాడుంటావో నాకు బాగా తెలుసు. నీ బావకి ఫోన్ చేసి రాజా పెళ్లి సంబంధం గురించి మాట్లాడావు కదూ? కాదే, నేనెవరితో మాట్లాడానంటే నా నుంచి నిజం రాబట్టాలని ఇలా అడుగుతుందా? పొరపాటును కూడా దీని ముందు నోరు జారకూడదు. నువ్వేదైనా అనుకోవే, నేను గ్యాస్ సిలిండర్ బుక్ చేయడానికే ఫోన్ చేశాను. అమ్మగారు, గ్యాస్ సిలిండర్ వచ్చిందమ్మా. వాడిని వెయిట్ చేయమను. నువ్వెళ్ళు. అలాగేనమ్మా. ఏంటి మమ్మీ, బుక్ చేసిన నెక్స్ట్ మినిట్ లోనే గ్యాస్ సిలిండర్ వచ్చేసింది? నువ్వు చెప్పిందంతా అబద్ధమని నాకు అర్థమైంది. ఇక నువ్వు నన్ను మోసం చేయలేవు. రేపు డాడీ ఇంట్లో ఉండడని తెలిసి నువ్వు వేరే ఏదో ప్లాన్ చేస్తున్నావు. అదేంటో నేను ఇప్పుడే కనిపెడతాను. తాత, ఫోటోలో నుంచి నీ పాటికి నువ్వు హాయిగా నవ్వుతూ చూస్తూ ఉన్నావు కదూ? అయ్యో, నా ముద్దుల మనవడు ప్రాబ్లంలో ఉన్నాడు, వాడికి సహాయం చేద్దామని కొంచెమైనా ఆలోచిస్తున్నావా? హ, నువ్వెందుకు ఆలోచిస్తావులే? చిన్నప్పుడే నానమ్మని పటాయించి పెళ్లిపీటలు ఎక్కించేసావు కదా. అలాంటప్పుడు నేను పెళ్లి చేసుకోవడానికి పడుతున్న అష్ట కష్టాలు నీకెలా అర్థం అవుతాయి? మనవడా,